మేము వచ్చేది బెంగళూరు నుంచి. ఆయన కూడా ముందు ఉండే ఇది టీడీపీ ఉన్నప్పుడు మనం ఎంత డెవలప్మెంట్స్‌లో ఉన్నామో, ఇప్పుడు వైసీపీ వచ్చినాక ఆ డెవలప్మెంట్స్ లేవు. అంటే రాజకీయాలు ఇది చేస్తాం, అది చేస్తామంటారు. ఈ లేడీస్‌కి పథకం ఇస్తా ఉంటారు. 15,000 పండగలకి ఇస్తా ఉంటారు. ఏమి ఇస్తా ఉంటారు? ఏమీ లేదు. ఎన్నో జనాలు వయసు అయినోళ్ళది ఇది కూడా పెన్షన్స్ కూడా క్యాన్సిల్ చేసేసారు. స్టార్టింగ్‌లో ఇచ్చినారు. మేము పెన్షన్ ఇస్తా ఉంటాం, వయసు అయినోళ్ళకి పెన్షన్ ఇస్తా ఉంటాం. యాడుందండి పెన్షను? చూడండి, 10 జనాల్లో 9 జనాలకి పెన్షన్ క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఏమీ లేదు. పేరుకి మేము డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ దౌర్జన్యం నడుస్తూనే ఉంది. వీళ్ళని కొట్టడం, వాళ్ళని కొట్టడం ఇదంతా నడుస్తూనే ఉంది. కానీ జనాలకి మాత్రం ఏమి మంచి చేయలేదు. టీడీపీ ఉన్నప్పుడు మనం దీని లెవెల్లో ఉంటుంది. ఆ లెవెల్లో ఇప్పుడు లేదు. ఆంధ్ర ప్రతి ఒక్కరికి తెలుసు. తిరుపతి దేవస్థానంకి ఎవరండి చేయి పెట్టినారు ఇంతవరకు? ఆయన పెట్టేస్తున్నాడు కదా, అది కూడా చేసేసాడు. ఇంకేముందండి? ఇప్పుడు మేము ఆడ నుంచి ఎందుకు పరిగెత్తుకొని వచ్చినాం బెంగళూరు నుంచి? ఏమంటే మాకు పిచ్చి, మన పార్టీకి వెళ్ళాలా, మన పార్టీకి గెలిస్తే మనోళ్ళు బాగుంటారు. దానికి తప్ప ఇంకేమీ లేదు. మన పార్టీ, మన జనాలు బాగుంటారు. పథకాల వల్ల లబ్ధి చెందిన ప్రజలందరూ మళ్ళీ మేము వస్తా అంటున్నారు. పథకాల వల్ల లబ్ధి చెంది పథకాలు అన్ని క్యాన్సిల్ చేసి పారేసినారు కదా. ఇది ఇస్తా ఉంటాము, అది ఇస్తా ఉంటాము. యాడిస్తా ఉంటారు? ఏమి ఇస్తా లేదు. వాళ్ళు జనాలు దోసుకొని ఆ పథకాలు వాళ్ళు ఇస్తా ఉండేది. అంత గబ్బులు వేసిపోయింది. ఆంధ్రానే లేదండి. పేరుకి వస్తా ఉన్నాం మేము ఆంధ్రాకి, అంతే. రేషన్ కార్డులు ఎందరిది ఏముంది? రేషన్ కార్డులు కూడా లేవు. చాలా జనాలకి లేవు సొసైటీ కార్డ్స్. ఇంకెవరికి ఇస్తా ఉంటాడు? మళ్ళీ మేమే వస్తాం, 170 సీట్లు మేమే వస్తాం. అవును, ప్రతి ఓడిపోయేవాడు ఆ మాటే కదా అంటాడు. ప్రతి ఓడిపోయేవాడు ఆ మాటే అంటాడు, నేనే వస్తాను అని. దాన్ని కాన్ఫిడెన్స్ అనేలా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కదా. సో అదే ఉంది, ఇంకేం లేదండి. ఈసారి కానీ టీడీపీ గెలిచి వచ్చిందంటే నిజంగా చెప్తా ఉన్నాను, మళ్ళా ముందు ఆంధ్ర ఎట్లుండింది ఎన్టీఆర్ గారి కాలంలో మళ్ళా అట్లే అయిపోయింది ఆంధ్ర. మేము వచ్చేది బెంగళూరు నుంచి. ఆయన కూడా ముందు ఉండే ఇది టీడీపీ ఉన్నప్పుడు మనం ఎంత డెవలప్మెంట్స్లో ఉన్నామో, ఇప్పుడు వైసీపీ వచ్చినాక ఆ డెవలప్మెంట్స్ లేవు. అంటే రాజకీయాలు ఇది చేస్తాం, అది చేస్తామంటారు. ఈ లేడీస్కి పథకం ఇస్తా ఉంటారు. 15,000 పండగలకి ఇస్తా ఉంటారు. ఏమి ఇస్తా ఉంటారు? ఏమీ లేదు. ఎన్నో జనాలు వయసు అయినోళ్ళది ఇది కూడా పెన్షన్స్ కూడా క్యాన్సిల్ చేసేసారు. స్టార్టింగ్లో ఇచ్చినారు. మేము పెన్షన్ ఇస్తా ఉంటాం, వయసు అయినోళ్ళకి పెన్షన్ ఇస్తా ఉంటాం. యాడుందండి పెన్షను? చూడండి, 10 జనాల్లో 9 జనాలకి పెన్షన్ క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఏమీ లేదు. పేరుకి మేము డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ దౌర్జన్యం నడుస్తూనే ఉంది. వీళ్ళని కొట్టడం, వాళ్ళని కొట్టడం ఇదంతా నడుస్తూనే ఉంది. కానీ జనాలకి మాత్రం ఏమి మంచి చేయలేదు. టీడీపీ ఉన్నప్పుడు మనం దీని లెవెల్లో ఉంటుంది. ఆ లెవెల్లో ఇప్పుడు లేదు. ఆంధ్ర ప్రతి ఒక్కరికి తెలుసు. తిరుపతి దేవస్థానంకి ఎవరండి చేయి పెట్టినారు ఇంతవరకు? ఆయన పెట్టేస్తున్నాడు కదా, అది కూడా చేసేసాడు. ఇంకేముందండి? ఇప్పుడు మేము ఆడ నుంచి ఎందుకు పరిగెత్తుకొని వచ్చినాం బెంగళూరు నుంచి? ఏమంటే మాకు పిచ్చి, మన పార్టీకి వెళ్ళాలా, మన పార్టీకి గెలిస్తే మనోళ్ళు బాగుంటారు. దానికి తప్ప ఇంకేమీ లేదు. మన పార్టీ, మన జనాలు బాగుంటారు. పథకాల వల్ల లబ్ధి చెందిన ప్రజలందరూ మళ్ళీ మేము వస్తా అంటున్నారు. పథకాల వల్ల లబ్ధి చెంది పథకాలు అన్ని క్యాన్సిల్ చేసి పారేసినారు కదా. ఇది ఇస్తా ఉంటాము, అది ఇస్తా ఉంటాము. యాడిస్తా ఉంటారు? ఏమి ఇస్తా లేదు. వాళ్ళు జనాలు దోసుకొని ఆ పథకాలు వాళ్ళు ఇస్తా ఉండేది. అంత గబ్బులు వేసిపోయింది. ఆంధ్రానే లేదండి. పేరుకి వస్తా ఉన్నాం మేము ఆంధ్రాకి, అంతే. రేషన్ కార్డులు ఎందరిది ఏముంది? రేషన్ కార్డులు కూడా లేవు. చాలా జనాలకి లేవు సొసైటీ కార్డ్స్. ఇంకెవరికి ఇస్తా ఉంటాడు? మళ్ళీ మేమే వస్తాం, 170 సీట్లు మేమే వస్తాం. అవును, ప్రతి ఓడిపోయేవాడు ఆ మాటే కదా అంటాడు. ప్రతి ఓడిపోయేవాడు ఆ మాటే అంటాడు, నేనే వస్తాను అని. దాన్ని కాన్ఫిడెన్స్ అనేలా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కదా. సో అదే ఉంది, ఇంకేం లేదండి. ఈసారి కానీ టీడీపీ గెలిచి వచ్చిందంటే నిజంగా చెప్తా ఉన్నాను, మళ్ళా ముందు ఆంధ్ర ఎట్లుండింది ఎన్టీఆర్ గారి కాలంలో మళ్ళా అట్లే అయిపోయింది ఆంధ్ర.